హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అసలు ఫ్రెండ్షిప్ డే అనేది ఎందుకు వచ్చింది ఆ విషయము నేను మీతో ఈ వీడియో ద్వారా తెలియపరుస్తాను. ఫ్రెండ్షిప్ డే అంటే ఎవరికైనా ఆ డే స్పెషల్గా ఉంటుంది కదా. అందులో ఆగస్టు మొదటి వారం రాగానే స్పెషల్ డే కూడా సండే వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఎటువంటి బంధం లేకుండా, రక్త సంబంధం లేకుండా మనకు ఏదైనా ఆపద కలిగినప్పుడు నేనున్నానంటూ పరిగెత్తుకు వచ్చే బంధం ఏమైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్ డే. ఆ బంధానికి అంతటి గొప్ప బంధము ఈ ఫ్రెండ్షిప్ డే. గుర్తుగా ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఇయర్ ఆగస్టు ఫస్ట్ మంత్ సండే ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉంటారు కదా. అసలు ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చింది? జూలై 30 కూడా ఫ్రెండ్షిప్ డే అనేది జరుపుకుంటూ ఉంటారు. అయితే కొన్ని దేశాలు ఏ రోజు ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారో అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చింది? ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారని వెనుక ఒక స్టోరీ అనేది ఉంది. ఆ స్టోరీ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఆ స్టోరీ ఏమిటంటే, అమెరికాలో 1935 మొదటి ఆదివారము ఒక వ్యక్తి హత్యకు గురి అవుతాడని చెబుతారు. హత్యకు గురైన ఆ వ్యక్తికి ఒక ప్రాణ స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడి మరణ వార్త విన్న తర్వాత అతడు స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు ఆ ఫ్రెండు. ఈ ఆత్మహత్య వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే యుఎస్ గవర్నమెంట్ స్పందించి వాళ్ళ స్నేహానికి, వాళ్ళ అనుబంధానికి గుర్తుగా ప్రతి ఇయర్ ఆగస్టు మొదటి ఆదివారము స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే తర్వాత క్రమంగా ఆ రోజున మొదటి అమెరికాలో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నారు. ఆ తర్వాత ఇండియా, ఐరోపా, ప్రపంచ అన్ని దేశాలలో ఈ ఫ్రెండ్షిప్ డే అనేది స్పెషల్ డేగా ఆగస్టు మొదటి వారం జరుపుకుంటూ ఉంటారు. మనకు గురువులా బోధించి దారి చూపి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ మనము మర్చిపోలేని ఫ్రెండ్షిప్ డే. అందుకే మనము ఎన్ని షేర్ చేసుకున్నా కానీ మన రిలేటివ్స్తో, అలానే మన పేరెంట్స్తో షేర్ చేసుకోలేనివి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నా చాలు. ఆ ఫ్రెండ్షిప్ అనేది కలికాలం ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు సీక్రెట్స్ ఉన్నా కానీ అవి బయటికి చెప్పకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది బాగా క్లోజ్గా ఉండే వాళ్ళని ఇంకొకళ్ళు ఎప్పుడెప్పుడు విడదీయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారిని మీ మధ్యలోకి ఎప్పటికీ రానియకండి. అలాగే వాళ్ళకి దూరంగా ఉండటం చాలా మంచిది. ఫ్రెండ్స్ అనేది రియల్ లైఫ్లో ఒక్కళ్ళున్న మంచి ఫ్రెండ్స్ ఉన్న చాలు. ఆ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉండేటట్టు చూసుకోండి. ఒక్కసారి బ్రేక్ అయిపోతే మళ్ళీ అతకటం చాలా కష్టం. అలాంటి ఫ్రెండ్షిప్లో ఏ గొడవలు లేకుండా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటే చాలా మంచిది. అందరికీ వన్స్ మోర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.